వాస్తవంగా ఈ రోజు చూస్తా ఉన్నారు. వాళ్ళు వీళ్ళు బెదిరించేది ఎక్కడ చెప్తా ఉన్నా కూడా హుజూరాబాద్ పోరాటం గంట స్ఫూర్తిని ఎక్కడ కూడా తక్కువ చేస్తున్నారు. బరాబర్ ఇక్కడ అసెంబ్లీ వేదికగా నిన్న చెప్తా ఉన్నారు. ప్రయాణం అయిపోయింది. హుజూరాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ రైతులకు వస్తా ఉన్నాయని వస్తున్నాయా రమ్మంటున్నాయి కదా. ఈ హుజూరాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ నీళ్లు ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ అది నింపితే కాలువల ద్వారా తీసుకోవడానికి వ్యవస్థనే లేదు. అదే విషయం చెప్తే ఉంటా నా మీదనే గౌరవాన్ని పూర్తయింది, మంత్రి గారు కావాలా లేకపోతే అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కూర్చొని వెళ్తాన ప్రాజెక్ట్ నేనేమైనా ఈ ప్రాంత రైతాంగానికి గౌరవమైన ప్రాజెక్టు నిలియాలి, మీ బాధ్యత ఇయ్యలేదు ఇచ్చినామని చెప్పుకుంటే ఎట్లా అనే మాట మాట్లాడితే ఆ విధంగా ఎదురుగా తిరిగి కూసో అంటే చెప్తే వినేది కాదు. కూర్చోవాలి మనం కూడా అంతే గట్టిగా ఎవరికి పాలనలో కాదు కదా. మీరు ఇచ్చినటువంటి శిక్ష మీరు ఇంట్లో కూర్చుంటే స్పీకర్ గారు చెప్పినా లేదా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు హక్కు ఉంది, ఇది చేయాలి, ఇది ఏంటంటే కానీ ఇలా హుజూరాబాద్ ప్రాంత ప్రజలంతా గౌరవల్లి నీళ్లు తెమ్మని కొట్టాడమంటారు. అందుకే శాసనసభ వేదికగా బరాబర్ గౌరవల్లి నీళ్లు వేయాలి, ఆ నీళ్లు సాధించాలని పోరాటం కొనసాగించాలని సందర్భంగా మరొకసారి సేవల మహారాజ్ యొక్క 285వ జయంతి సందర్భంగా అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. నా దగ్గర కూడా గిరిజన నియోజకవర్గాలతో సమానంగా మా దగ్గర కూడా ఇక్కడ గిరిజనులు ఉన్నారు. వాళ్ళ తండాలలో న్యాయం చేయాలని ఎస్టీ కాంపౌండ్ కింద మీకు రోడ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, హెల్త్ కావచ్చు, విద్య కావచ్చు, వాటన్నింటికి సంబంధించి భవిష్యత్తు తాండాలుగా దిగుకుంటూ ఆ సమస్యలు పరిష్కరిద్దాం.